ఎన్నికలకు ముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిన కూటమి సర్కార్ ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘ నేతలు వాళ్ళ చేలో విజయవాడ కార్యక్రమాన్ని జరిపారు. యూనివర్సిటీస్లో సమస్యలు తిష్ట వేశాయని ఆ సమస్యల పరిష్కారం కోసం తాము పోరాట బాట పడుతున్నామన్నారు. విద్యార్థి సంఘాల నేతలతో లోకేష్ సమావేశం పెట్టినా అది కూడా అసంపూర్తిగా ముగిసిందని, ఏ అంశం మీద స్పష్టమైన హామీ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యారంగంలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ఏఎస్ఎఫ్ చలో విజయవాడకు పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలన్నింటిలో కూడా ప్లకార్డులు పట్టుకుని వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్ గా నారా లోకేష్ తో కూడా విద్యారంగ సమస్యల మీద విద్యార్థి సంఘాల భేటీ జరిగింది. దాంట్లో కూడా స్పష్టత రాకపోవడంతో వాళ్ళు యాజ్ టీజ్ గా ఈ రోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఏఎస్ఎఫ్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, అంటే ఏ ప్రధానంగా డిమాండ్స్ మీరు ప్రభుత్వం ముందు పెట్టారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా 17 నెలలుగా రాష్ట్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంటే ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాత్రం పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు చదివిన చదువుకి సర్టిఫికేట్ లేక ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. సార్, మీరు రీయింబర్స్మెంట్ విడుదల చేయమంటే మొన్న 21వ తారీఖు విద్యార్థుల సంఘాల చర్చల్లో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఇంత బకాయిలు పెట్టింది, అంత బకాయిలు పెట్టింది, చాలా ఆర్థిక లోటు బడ్జెట్ ఉందని చెప్తా ఉన్నారు. నిస్సిగ్గుగా లోకేష్ గారిని ఏఐఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటే నీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు ఆనాడు కోర్టుకెళ్ళి ఎలక్షన్ టైంలో విడుదల చేస్తూ ఉన్నారు. ఈ ఓట్ల కోసం చెప్పని ఆపిన మాట వాస్తవం కాదా? మీరు అధికారంలోకి వస్తే 6 నెలల్లో రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి ప్రతి సర్టిఫికేట్ ఇప్పిస్తా అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 6,400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఒక్క రూపాయి విడుదల చేయలేదు. విద్యార్థి సంఘాలు పోరాటాలు చేస్తాయి, మీరు పేపర్లకు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీతో చర్చలు పూర్తిగా సఫలం అవ్వలేదు. ఆగస్టు 16, 2023 సంవత్సరంలో నీ యువగలం పాదయాత్రలో నీ సొంత మంగళ మాటిచ్చావు. పరిష్కరించాలంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు చలో విజయవాడ కార్యక్రమానికి పిలిపించారు. దాదాపు రాష్ట్రంలో ఫీజు అమెండ్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ దాదాపు 6,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిల్ని బకాయిలు విడుదల చేస్తా ఉన్నారు, కానీ ఇప్పటికి వచ్చి విడుదల చేయలేని పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే మొత్తం విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. రీసెంట్ గా మంత్రి నారా లోకేష్ వీళ్ళంతా విద్యార్థి సంఘ నేతల్ని పిలిచారు, విడుదల చేస్తా ఉన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిని ఎక్కడ కూడా విడుదల చేయమంటూ కూడా నారా లోకేష్ అయితే చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా కూడా రోడ్లెక్కిన పరిస్థితి. తక్షణం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, స్కాలర్షిప్స్ అన్ని విడుదల చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ప్రైవేట్ కాలేజీలు పీపీపీ మోడల్లో ప్రైవేట్ కాలేజీలు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని అయితే వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వమే నిర్వహించాలని గతంలో ఎన్నికల్లో మీరు నిర్వహిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది, కాబట్టి హామీని అమలు చేయాలంటూ వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే విద్యార్థులంతా కూడా లోపలికి అంటే నారా లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నం చేశారు. మధ్యలో పోలీసులు బార్కెట్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసిన బార్కెట్లని తోచుకుంటూ విద్యార్థులంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బార్కెట్లన్నీ కూడా దూకి విద్యార్థులు ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనకి ఎక్కడికక్కడ కనిపిస్తుందని చెప్పాలి. పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా విద్యార్థి సంఘ నాయకులైతే వాళ్ళు తోచుకొని ముందుకెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. మొత్తం అంతా కూడా విద్యార్థులు ఈ బాధ్యతను తోచుకుంటూ ముందుకెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం విద్యార్థి సంఘ నాయకుల్ని అడ్డుకునే ప్రయత్నం కూడా పోలీసులు ఇక్కడ భారీగానే చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నా వాళ్ళంతా కూడా ముందుకెళ్లే ప్రయత్నం ఎక్కడ కూడా తోచుకుంటూ దాదాపు ధర్నా చౌక్ ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితిగానే నెలకొని ఉందని చెప్పాలి. ఎందుకంటే అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో పాటు విద్యార్థి సంఘానికి సంబంధించిన నేతలు ఇక్కడ కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ఎవరిని కూడా లోపల పంపించమంటూ ఇక్కడ పోలీసులు చెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే వీళ్ళంతా కూడా తోచుకొని వెళ్లే ప్రయత్నం అయితే విద్యార్థి సంఘ నాయకులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు ప్రధానంగా 7 ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి, అసలు ఏంటనే అంశాలు కూడా వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. విద్యార్థి సంఘ నాయకులు మనం చూస్తే బారికేడ్లు ఎక్కడికక్కడ బారికేడ్లు దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా బారికేడ్లు వేసి అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది.
మొత్తం విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? విద్యాశాఖ మంత్రి ఈరోజు యూనివర్సిటీ కేంద్రాల్లో అదే విధంగా కళాశాలల్లో రాజకీయ ప్రసంగాలు ఉండకూడదని చెప్పి మ్యాండేట్ జారీ చేస్తా ఉన్నారు. ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి జీవో నంబర్ 77 రద్దు చేస్తానన్నావు, ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి 107, 108 జీవోలు రద్దు చేస్తా ఉన్నావు. ఇవాళ మా హక్కులు మేము అడుగుతా ఉంటే రాజకీయ ప్రసంగాలు ఆపని చెప్పి నియంతలాగా డిక్టేట్ లాగా ఇవాళ జారీ చేస్తా ఉన్నావా? ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పరిపాలన చెప్పి మర్చిపోతా ఉన్నాడు. చక్రవర్తి అనుకుంటా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి ఎన్డీఏ ప్రభుత్వం. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా హెచ్చరిక చేస్తా ఉన్నాం. యూనివర్సిటీ కేంద్రాల్లో విద్యార్థి హక్కులు లేదా కళాశాలలో విద్యార్థి హక్కులు ఖచ్చితంగా కాపాడుకుంటాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. 107 రద్దు చేస్తానన్నావు, మెడికల్ కళాశాలను కాపాడుతానన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నావు. ఇవాళ మేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే అవి జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఉన్నటువంటి బకాయిలు మేము ఎందుకు రిలీజ్ చేయాలని చెప్పి లోపాయికారిగా విద్యార్థులను మోసం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతా ఉన్నావు. నీ ప్రభుత్వానికి పాడగట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీ నాయన చంద్రబాబు నాయుడు ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, నిమ్మల రామానాయుడు ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, సవితమ్మ ఏ యూనివర్సిటీలో చదువుకుంది, పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీ కేంద్రాల్లో ఎందుకు పెడతా ఉన్నారు? మేము విద్యార్థులుగా మా హక్కులు అడిగితే విద్యార్థులను నియంతలాగా అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేయి. పోరాటాల ద్వారానే ఇంకో ప్రభుత్వాన్ని నిర్మించడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే చెప్తున్నారు. పూర్తిగా విద్యార్థులైతే ధర్నా చౌక్ నుంచి మంత్రి నారా లోకేష్ ఇంటిని ముట్టడికైతే ప్రయత్నించారు. ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దీన్ని దాటుకొని మొత్తం విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ఇక్కడే కూర్చొని నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా లోకేష్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం గనక సరిగా చూస్తున్నాం. విద్యార్థి లోకం ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తోంది. సో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఇక్కడ మొత్తం విద్యార్థి నాయకులందరూ కూడా ప్రస్తుతం బ్యారికేడ్స్ తోసుకుని మరి ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకి విజయవాడ నుంచి లైవ్ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మా కరెస్పాండెంట్ సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, చెప్పండి, ఏంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ? విద్యాశాఖ మంత్రి జరిపిన చర్చల్లో ఏ ఒక్కటి ఒక కొలిక్కి రాలేదు, ఎలాంటి హామీ లభించలేదు అనేది ఒక ఆగ్రహానికి కారణంగా చూస్తున్నాం. అలాగే ఈ జీవో 77 కానీ 107, 108 వీటన్నిటినీ రద్దు చేస్తూ రాజకీయ ప్రసంగాలంటూ కూడా ఆయన మాట్లాడిన దాన్ని వీళ్ళందరూ కూడా గర్హిస్తున్న సిచ్యువేషన్. ఏం చెప్తున్నారు ఇంకా విద్యార్థి నాయకులు? ఎలా ఉంది ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్? అంటే ఇప్పటికే విద్యార్థి నాయకులంతా కూడా మంత్రి లోకేష్తో సమావేశం అయ్యారు 20వ తారీఖున. అప్పటికే కొన్ని హామీలు దాదాపు 11 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడితే ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ హామీకి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దానికి సంబంధించి స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలంటూ వీళ్ళు ఇప్పటికే కోరిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు బకాయిలు విడుదల చేస్తామన్నారు. కానీ దాదాపు 18 నెలల కాలం అయిపోయినా కానీ ఫీజు బకాయిలు ఇప్పటికొచ్చి విడుదల చేయలేదు. దీంతో 6,400 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయి. ఎవరైతే ఫైనల్ ఇయర్ అయిపోయి బయటకు వచ్చారో వాళ్ళని సర్టిఫికేట్లు కూడా కాలేజీల దగ్గర ఉండిపోతున్నాయి. ఫీజు పూర్తిగా చెల్లిస్తేనే కాలేజీ సర్టిఫికేట్లు ఇస్తామంటూ వాళ్ళు ప్రకటించిన పరిస్థితి ఉంది. దాంతో పాటు మెడికల్ కాలేజీ పీపీపీకి సంబంధించి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తామంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల్లో మాత్రం మొత్తం అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో నడుపుతామంటూ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. కానీ దానికి విరుద్ధంగా ఈ రోజు తీసుకున్నారు. దాని మీద కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దాంతో పాటు విద్యార్థి ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో అక్కడ విద్యార్థి సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎక్కడ కూడా వెళ్ళడానికి వీల్లేదు, రాజకీయ ప్రసంగాలు కుదరదు, విద్యార్థి సంఘాలు నిషేధం అంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే నిన్న ప్రభుత్వమే అఫీషియల్గా మాక్ అసెంబ్లీ నిర్వహించింది. దాంట్లో విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలంటూ లోకేష్ చెప్తున్నారు. ఇవన్నీ అంటే చెప్పేదానికి మంత్రి చెప్పే మాటలకి ఆచరణకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇది విద్యారంగాన్ని పూర్తిగా కొనారిల్లే విధంగా ఆంధ్రప్రదేశ్లో అడుగులు పడుతున్నాయి. కాబట్టి విద్యారంగాన్ని మేము కాపాడుకుంటామంటూ విద్యార్థి సంఘ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తే ధర్నా చౌక్ దగ్గర మొత్తం అష్టదిగ్బంధనం చేసిన విధంగా అన్ని చోట్ల కూడా బారికేడ్లు వేశారు. ఎక్కడికక్కడ పోలీసులు ఎవరిని కూడా ఎటు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారని చెప్పొచ్చు. ఆల్రెడీ ధర్నా చౌక్ లో ఒక బారికేడ్లను దాటుకుని వచ్చారు. మరొక చోట ఇంకొక రోప్ వేసి పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. అయితే పోలీసులు తీరుకు నిరసనగా ఇక్కడంతా కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే బార్కెట్లు దాటి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా వివిధ స్టేషన్లకి తరలిస్తున్నారు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. విద్యార్థుల్ని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. హామీని మాత్రం ఇప్పటికొచ్చి అమలు చేయలేదు. ఆ హామీలను అమలు చేయాలని మాత్రమే విద్యార్థి సంఘ నాయకులు ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల భర్తీ కానీ యూనివర్సిటీలకు సంబంధించి ఇప్పటికే